రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు కానుంది. రైతు భరోసా కోసం రైతుల నుంచి జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు కానుంది. రైతు భరోసా కోసం రైతుల నుంచి జనవరి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఎప్పటి నుంచో రైతులైతే ఎదురు చూస్తున్న రైతు భరోసా అమలుకు సంబంధించి ప్రభుత్వం చేసిన ఆదేశాలేంటి? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సెక్రటేరియట్ లో కేబినెట్ సబ్ కమిటీ ముగిసింది. అయితే రైతు భరోసాపై ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఎవరైతే పంట పండిస్తారో పంట పండించే ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసా వర్తింపజేసే విధంగా ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ అయితే విధి విధానాలను తయారు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా విధి విధానాల్లో పేర్కొందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. జనవరి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రైతులు తమ పంట పండించి ఏ పంట పండిస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారని సెల్ఫ్ డిక్లరేషన్ వ్యవసాయ అధికారులకు ఇవ్వడం ద్వారా వ్యవసాయ అధికారులు కూడా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు వీలవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా సంక్రాంతి తర్వాత జనవరి 14 నుంచి ఖచ్చితంగా రైతు భరోసాను అమలు చేస్తాము, పెంచిన ఏదైతే గతంలో ఉన్న 10,000కి ఈసారి 15,000గా రైతు భరోసా వర్తింపజేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా వస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రభుత్వం అయితే ఎకరానికి 15,000 అంటే 7,500 రెండు పంటలకు కలిపి 15,000 సంవత్సరానికి ఎకరానికి సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాలు మల్లు భట్టి విక్రమార్క చైర్మన్ గా ఉన్నటువంటి కేబినెట్ సబ్ కమిటీ అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. 4వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ విధి విధానాలను కేబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత ఈ రైతు భరోసాను సంక్రాంతి నుంచి అమలు చేసేందుకైతే ప్రభుత్వం అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతోంది. మొత్తానికి ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు ఏదైతే సచివాలయంలో సమావేశమైంది, ఈ సమావేశంలో సభ్యులు కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా శ్రీధర్ బాబు, అదేవిధంగా భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎవరైతే పంట సాగు చేయని భూములకు రైతు భరోసా ఉండబోదు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే ఐటీ కట్టే వాళ్లకు రైతు భరోసా ఉంటుందా ఉండదా అనే దానిపై ఇంకా కూడా క్లారిటీ అయితే లేదు. సో ఎల్లుండి 4వ తేదీన కేబినెట్ సమావేశంలో దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. మొత్తానికైతే పంటలు పండించే రైతులందరికీ అయితే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాజు, అయితే లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు? రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే విమర్శలు స్టార్ట్ చేసింది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము, నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో చిట్ చాట్ కూడా చేయడం జరిగింది. ఈ చిట్ చాట్ లో చెప్పడం జరిగింది రైతు భరోసా, ముఖ్యంగా రైతులకు ఇచ్చే రైతు భరోసా ఏదైతే ఉందో రైతు భరోసాకు కటింగ్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పేసి ఇప్పటికే ఆయన విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే రైతులు పంట పండిస్తున్నారో అసలు రైతు బంధు ఉద్దేశమే రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించినటువంటి రైతు భరోసాను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బడ్జెట్ అంటే రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి సాకుగా చూపించి రైతులకు వచ్చే ఏదైతే సాయం ఉందో సాయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అయితే విమర్శలు స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఇట్లా ఒకవేళ కనుక కండిషన్స్ ఇట్లా పెడితే రైతుల నుంచి ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే విమర్శిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అయితే ఎల్లుండి కేబినెట్ సమావేశంలో దీనిపై అయితే ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.